నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు రాజధాని ప్రయాణం సాగనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభ కార్యక్రమంపై చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. బహిరంగ సభ, భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు, దాడులు చేసిందని, అయితే అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజల అభిలాష మేరకు ప్రారంభమైన అమరావతి అనేక సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని నిలబడిందని అన్నారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనులు మళ్లీ ప్రారంభమవుతున్నాయని, ఆ రోజు రాష్ట్ర చరిత్రలో గొప్ప మలుపు కానుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో గత ప్రభుత్వం కారణంగా తలెత్తిన అన్ని సవాళ్లను పరిష్కరించి నిలిచిపోయిన రాజధాని పనులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నామని తెలిపారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్ష, సెంటిమెంట్ అని, దీన్ని ఎవరూ దెబ్బతీయలేరని సీఎం అన్నారు. అమరావతి సంపద సృష్టి కేంద్రంగా అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాంతంగా మారుతుందన్నారు. కుట్రలకు, కుతంత్రాలకు ప్రజా రాజధాని బలి కాబోదని, ఆంధ్రుల రాజధాని స్వప్నాన్ని ఎవరూ చెరిపివేయలేరని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దేశమంతా గుర్తించేలా రాజధాని పనులను స్వయంగా ప్రధాని చేతుల మీదుగా పునఃప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా, వేడుకగా నిర్వహించాలని, రాష్ట్రంలో ప్రతి పౌరుడు నాది ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని చెప్పుకునేలా అమరావతి నిర్మాణం జరుగుతుందని అన్నారు. ప్రధాని కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారని, మొన్న జరిగిన ఢిల్లీ భేటీలో పలు సూచనలు చేశారని సీఎం పేర్కొన్నారు. ప్రధాని సభ ఏర్పాట్లపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా చూడాలని, ఎండల తీవ్రత దృష్ట్యా దూర ప్రాంతాల నుంచి సభకు వచ్చే వారికి తాగునీరు, ఆహారం అందించాలని సీఎం సూచించారు. భద్రతా పరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా రాజధాని గ్రామాల ప్రజలకు ఈ కార్యక్రమంలో ఎక్కువ భాగస్వామ్యం ఉంటుందని, వారంతా సభకు రావాలని భావిస్తున్నారని, వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభ కార్యక్రమానికి మే 2న ప్రధాని నరేంద్ర మోదీ రానుండడంతో వెలగపూడిలో ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. అధికారులు, సిబ్బంది, కార్మికులు ఏర్పాటు పనుల్లో నిమగ్నమయ్యారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు కూడా పనుల్లో నిమగ్నమయ్యారు. పహల్గాం ఉగ్రదాడి దృష్ట్యా బందోబస్తు విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టారు. ప్రధాని హెలీప్యాడ్ వద్ద నుంచి సభా ప్రాంగణానికి చేరుకునే మార్గమంతా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టారు. ఇక గన్నవరం నుంచి అమరావతిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నాక ప్రధాని మోదీ 1.2 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా హెలీప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ప్రధాని బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ఉండి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతారని తెలిసిందే. 15,000 మంది మహిళలు రోడ్డుకు 2 వైపులా నిలబడి మోదీకి స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేసారి 1,00,000 కోట్ల విలువ చేసే పనులకు శంకుస్థాపన చేయనున్న దృష్ట్యా సభా ప్రాంగణం వెనుకనే భారీ పైలాన్ని సిఆర్డీఏ సిద్ధం చేస్తుంది. ఈ పైలాన్ శాశ్వత కట్టడంగా అమరావతి రాజధాని చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పైలాన్ని ఆవిష్కరించిన తర్వాత మోదీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దాదాపుగా 50 మీటర్ల వృత్తాకారంలో పైలాన్ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా ఆర్కే రవికృష్ణ, మల్లిక, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వంటి సీనియర్ ఐపీఎస్ అధికారులంతా వెలగపూడిలోనే మకాం వేసి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు, వాటికి పార్కింగ్ ఏర్పాటు, ప్రజలు కూర్చునే గ్యాలరీ ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. గూగుల్ శాటిలైట్ ఇమేజ్లు తెప్పించుకుని ప్రణాళిక రూపొందిస్తున్నారు. భద్రతా దృష్ట్యా ఆదివారం నుంచే హెలీప్యాడ్, బహిరంగ సభ వేదిక వద్దకు పోలీస్, రెవెన్యూ అధికారులను మినహా ఎవరిని అనుమతించడం లేదు. బహిరంగ సభకు గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల నుంచి ప్రజలు రానున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా వాళ్లు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ పెండల్స్ ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ ప్రదేశాల వద్ద తాగునీరు, మజ్జిగ, భోజనం అందుబాటులో ఉంచుతారు. అలానే తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ముంబై నటి కాదంబరి జత్వానీపై వేధింపుల కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు తొలి రోజు విచారించలేకపోయారు. 3వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఆయన్ను 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఆది, సోమ, మంగళవారాల్లో ఆయన్ను ప్రశ్నించేందుకు సిఐడి అధికారులు అంతా సిద్ధం చేసుకున్నారు. పీఎస్ఆర్ ను కస్టడీలోకి తీసుకోవడానికి ఆదివారం ఉదయం విజయవాడలోని జిల్లా జైలుకు వెళ్లారు. ఆయనకు బీపీ ఎక్కువగా ఉందని వారికి జైలు అధికారులు తెలియజేశారు. ఇదే విషయాన్ని కాగితంపై రాసివ్వాలని సిఐడి అధికారులు అడగగా అలా ఇవ్వలేమని వారు చెప్పారు.
కస్టడీలోకి తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి అక్కడ ధృవీకరణ పత్రం తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో సిఐడి అధికారులు పిఎస్ఆర్ ను కస్టడీకి తీసుకుంటున్నట్లు జైలు రికార్డులో రాసి ఆయనను జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు బీపీ, ఈసీజీ, షుగర్ పరీక్షలు చేశారు. బీపీ 160/90 ఉన్నట్లు తేలింది. షుగర్ మాత్రం సాధారణ స్థాయిలో ఉంది. బీపీ ఎక్కువగా ఉన్నందున ఆయన్ను ప్రశ్నించడం సరికాదని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ రాసిచ్చారు. దీంతో సిఐడి అధికారులు ఆయన్ను జిల్లా జైలుకు తరలించారు. తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్న తీరును చూస్తుంటే తనకు బాధ కలుగుతోందని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఆగం చేస్తుంటే తన మనసు కాలుతోందని, దుఃఖం వస్తుందని తెలిపారు. తమ హయాంలో తెలంగాణలో భూముల ధరలు పెంచితే ఇప్పుడు దారుణంగా పడిపోయాయన్నారు. ఎక్కడ చూసినా కరెంటు కోతలే ఉన్నాయని, ప్రజలకు తాగునీరు, పంటలకు సాగునీరు అందడం లేదని, తెలంగాణ రైతాంగం మళ్లీ దోపిడీకి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలగొడుతుందని మండిపడ్డారు. ఏడాదికి 10 నుంచి 15 వేల కోట్ల ఆదాయాన్ని తాము పెంచితే రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని, అవివేకంతో నాశనం చేశారని ఆరోపించారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని తాము అద్భుతంగా తీర్చిదిద్దితే ఒక్క ఏడాదిలోనే పరిస్థితి అంతా తలకిందులైందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పక్కకు పోగానే ఇంత ఆగమైతదా అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ 11 ఏళ్లలో తెలంగాణకు ₹1 కూడా ఇవ్వలేదన్నారు. మావోయిస్టులను ఏరివేసేందుకంటూ చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని, ప్రజాస్వామ్యానికి అవకాశమిస్తూ నక్సలైట్లతో చర్చలు జరపాలని అన్నారు. తెలంగాణకు ఎప్పుడూ నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీయేనని, మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దెబ్బతీసిందని ఆయన అన్నారు. కన్న తల్లిని, జన్మభూమిని మించిన స్వర్గం ఏదీ లేదన్న శ్రీరామచంద్రుని స్ఫూర్తితో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు ఆలవాలమై, వలసలకు నిలయమై, వలసదారుల విష కౌగిలిలో చిక్కి నలిగిపోతున్న తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తి చేయాలని, స్వరాష్ట్రం సాధించాలని తాను ఒక్కడిగా బయలుదేరానని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన 25 ఏళ్ల క్రితం ఈ గులాబీ జెండా ఎగిరిందన్నారు. ఈ జెండాను ఎందరో అవమానపరిచి అవహేళన చేశారని, అనేక త్యాగాలతో, ఆత్మ బలిదానాలతో ఎగిరిన జెండా ఉద్యమ తరంగమై ఎగిసిపడిందని కేసీఆర్ పేర్కొన్నారు. నాడైనా ఈనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీయేనని కేసీఆర్ అన్నారు. తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నప్పుడు బలవంతంగా ఆంధ్రాలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని, 1969లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డల్ని పిట్టల్లా కాల్చి చంపింది ఆనాడు ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. మళ్లీ 2001 నుంచి మనం విజృంభిస్తే మళ్లీ ఇదే కాంగ్రెస్ పార్టీ 14 ఏళ్లు ఏడిపించిందని, తన నిరాహార దీక్ష, ప్రజల భయంకరమైన పోరాటం కారణంగా రాజకీయ అవసరాల కోసం ఇష్టం లేకపోయినా తెలంగాణ ఇచ్చారని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలిచ్చిన అధికారాన్ని పదవులు అనుభవించడానికి కాకుండా బాధ్యతగా తీసుకున్నామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఎక్కడున్న తెలంగాణను ఎక్కడికి తీసుకువెళ్లామో ప్రజలకు తెలుసునని, అనేక రంగాల్లో అవార్డులు వచ్చాయని, అద్భుతాలు సృష్టించామని తెలిపారు. అబద్దాలు చెప్పడంలో కాంగ్రెస్ ను మించినోడు లేడని, ఇక్కడున్నోళ్లు చాలరన్నట్లుగా డూప్లికేట్ గాంధీలు ఢిల్లీ నుంచి దిగివచ్చి చప్పట్లు కొట్టి డాన్సులు చేశారని విమర్శించారు. రైతు బంధు, పింఛన్లు పెంచుతామని మోసం చేశారని, ఆడపిల్లలకు స్కూటీలు, విద్యార్థులకు 5 లక్షల బ్యాంకు గ్యారంటీ కార్డులు, కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం, పంటలకు 500 బోనస్, 2 లక్షల రుణమాఫీ, ఇలా 420 హామీలు ఇచ్చి ఎగ్గొట్టారని మండిపడ్డారు. ఉచిత బస్సు పథకం పెడితే మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకునేందుకే ఉపయోగపడుతుందన్నారు. కాంగ్రెస్ నేతలు తమపై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ప్రజలను దగా చేసి మంచిగా ఉన్న తెలంగాణను ఆగం చేశారంటూ ఆయన ధ్వజమెత్తారు. పేదలన్నాక ఎక్కడో ఒకచోట గుడిసెలు వేసుకుంటారని, చిన్నగా ఇల్లు కట్టుకుంటారని కేసీఆర్ అన్నారు. అలాంటి వారిని గుర్తించి తాము లక్షలాది ఇంటి పట్టాలు ఇస్తే ఇప్పుడు హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూలగొట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే తెలంగాణను నెంబర్ 1 స్థాయికి తాము తీసుకువెళ్తే ఇప్పుడు 14వ స్థానానికి దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన వారికి సమయం ఇవ్వాలనే తాను ఇన్నాళ్లు మాట్లాడలేదని, ఇక అడగాల్సిన సమయం వచ్చిందని అన్నారు. భూముల అమ్మకం తప్పు కాదని, ప్రజలకు మేలు చేసేందుకు అమ్మవచ్చునని, కానీ ఏది అమ్మాలో ఏది అమ్మకూడదు అనే విచక్షణ ఉండాలని కేసీఆర్ హితవు పలికారు. యూనివర్సిటీ భూములను ఎలా అమ్మేస్తారని మండిపడ్డారు. మంచి పథకాలను ఏ నాయకుడు పెట్టినా కొనసాగించాలని, కేసీఆర్ కిట్ ను ఎందుకు బంద్ చేశారని ప్రశ్నించారు. పోలీసులకు రాజకీయాలు ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, ఈ విషయాన్ని పోలీస్ మిత్రులు తమ డైరీల్లో రాసుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా సైన్యంపై అడ్డగోలుగా కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని మానుకోవాలని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 20 నుంచి 30% కమిషన్లు తీసుకుంటుందని కేసీఆర్ ఆరోపించారు. స్వయంగా ఆర్థిక మంత్రి వద్దకు వెళ్లిన కాంట్రాక్టర్లే ఈ విషయం చెబుతున్నారని అన్నారు. మనసంతా విషాన్ని నింపుకున్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని విలన్ గా చూపించే ప్రయత్నం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని విలన్ గా చూపిస్తున్నారా అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేసిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ఇవ్వట్లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఇచ్చిన హామీ మేరకు దళితుడిని సీఎం చేయలేకపోయిన కేసీఆర్ ఇప్పుడు కనీసం ప్రతిపక్ష నేత హోదా అయినా దళితుడికి ఇచ్చి ఉండవచ్చు కదా అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే కాంట్రాక్టర్లు, సర్పంచులకు ప్రభుత్వ బకాయిలు పేరుకుపోయాయని చెప్పారు. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ ఆ జ్ఞానాన్ని అసెంబ్లీలో ప్రదర్శిస్తారనుకున్నామని, కానీ రాలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ కలలు కంటున్నారు. కేసీఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ సభలకు రాకుండా ఆటో డ్రైవర్లను, ప్రైవేట్ టాక్సీ డ్రైవర్లను ఇబ్బంది పెట్టారు. ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకోనివ్వకుండా చేశారు. మేము అలా ఇబ్బంది పెట్టాలనుకుంటే కేసీఆర్ సభ జరిగి ఉండేది కాదని పొంగులేటి స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి ట్యాపింగ్ చేసిన వారిని విదేశాల్లో ఉంచి డ్రామాలాడుతున్న కేసీఆర్ కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికత లేదని విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్డును దగ్గరి వాళ్లకు లీజుకు ఇచ్చుకునేవరని, మద్యం దుకాణాల టెండర్లను ముందే ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. ఒక నియంత తన అధికారాన్ని కోల్పోయిన తర్వాత మాట్లాడినట్టుగా కేసీఆర్ ప్రసంగముందని మంత్రి సీతక్క విమర్శించారు. తెలంగాణ పాలిట విలన్ కాంగ్రెస్ పార్టీ అన్న కేసీఆర్ మాటలను ఉపసంహరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోనియా గాంధీ తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరూ ఇవ్వలేరన్న సంగతి కేసీఆర్ కు తెలుసని చెప్పారు. సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో సోనియా గాంధీ చిత్రపటాలకు పాలతో అభిషేకం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ నిజాయితీపరుడైతే ఆయన పార్టీకి 1,500 కోట్ల ఫండ్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలన్నారు. కేసీఆర్ హయాంలో పనిచేసిన ఇంజనీర్ దగ్గరే 100 కోట్లకు పైగా ఆస్తులు దొరికాయని, కేసీఆర్ ఇళ్లను సోదా చేస్తే 1,000 కోట్లు దొరుకుతాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభలో కేసీఆర్ ప్రసంగంలో స్వయం డబ్బా, పరనింద తప్ప ఏమీ లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఒక ప్రకటనలో విమర్శించారు. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పై వేటు పడింది. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా మిస్ వరల్డ్ పోటీలకు సన్నాహాలు చేస్తున్న ఆమెను ప్రభుత్వం పాత స్థానానికి బదిలీ చేసింది. ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా నియమించింది. ఆదివారం ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. కంచగచ్చిబౌలి భూముల వివాదంపై ఆమె సర్కారుకు వ్యతిరేకంగా పోస్టు చేయడం ఇటీవల చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలంటూ గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. అప్పటి నుంచే స్మితా బదిలీ తప్పనిసరి అనే ప్రచారం జరిగింది. తాజా నిర్ణయంతో సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ సుందరి పోటీల బాధ్యత నుంచి ఆమెను తప్పించనున్నట్లయింది. కాగా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ కు తాజా బదిలీల్లో పరిశ్రమల శాఖలో మరింత కీలకమైన బాధ్యతలను అప్పగించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ కూడబెట్టిన ఆస్తుల విలువ 200 కోట్ల పైమాటేనని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తన బినామీల గుట్టును హరిరామ్ బయటపెట్టలేదని సమాచారం. దీంతో ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టాలని ఏసీబీ భావిస్తుంది. హరిరామ్ను శనివారం అదుపులోకి తీసుకున్న అధికారులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు న్యాయమూర్తి ఇంట్లో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించగా హరిరామ్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా నీటిపారుదల శాఖలోని పలు ముఖ్యమైన ప్రాజెక్టుల్లో హరిరామ్ కీలక పాత్ర పోషించారు. హరిరామ్ చేతుల మీదుగా 1,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల పనులు జరిగాయి. ఈ క్రమంలోనే హరిరామ్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో 200 కోట్లకు పైగా విలువ ఉండే ఆస్తులను ఇప్పటిదాకా గుర్తించామని అధికారులు అంతర్గత సంభాషణలో పేర్కొంటున్నారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఉన్న మర్కూక్ మండలంలో హరిరామ్ 28 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. హైదరాబాద్లోని షేక్పేట్, కొండాపూర్లో హరిరామ్కు 2 విల్లాలుండగా వాటి విలువ 10 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులోని రాసి కాలువ గట్టుపై ఆక్రమణల ఇళ్లను కోర్టు తీర్పు ప్రకారం తొలగిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. కాలువ గట్టు ఆక్రమించి ఇల్లు నిర్మించిన కొందరు కాలువ నీటిని కలుషితం చేస్తున్నారని, క్రింది గ్రామాల ప్రజలు ఆ నీటిని తాగి జబ్బుల బారిన పడుతున్నారని ఆయన అన్నారు. మంచినీటి కోసం కాలువల ప్రక్షాళన చేస్తుంటే
సిపిఎం నేతలు దీన్ని అడ్డుకోవడం సరికాదని డిప్యూటీ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తనను బేషరతుగా క్షమాపణ చెప్పాలని అడిగారని, ఈ వివాదానికి ఆద్యుడు ఆయనే గనుక మొదట తనకు క్షమాపణ చెప్పాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం కోర్టు ఆదేశాలతో తాను నియోజకవర్గంలో మంచి కార్యక్రమం చేస్తున్నానని డిప్యూటీ స్పీకర్ చెప్పారు. మరో 15 రోజుల్లో కోర్టు ఆర్డర్తో కాలువ గట్టుపై మిగిలిన ఆక్రమణలు తొలగిస్తామని ఆయన చెప్పారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఇవాళ జరగనుంది. దీనికోసం జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. కూటమి టీడీపీ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ఎంపిక చేశారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ బీఫామ్ను అందించారు. కొత్త మేయర్ ఎన్నికకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమె పదవీచ్యుతులయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త మేయర్ను ఎన్నుకునేందుకు ఇవాళ జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నిక ప్రక్రియ జరగనుంది. గత వైసీపీ హయాంలో ఎంతో అవినీతి జరిగిందనే కారణంతోనే అవిశ్వాస తీర్మానం ద్వారా గొలగాని హరివెంకట కుమారిని పదవి నుంచి దించివేశారు. గుంటూరు నగర మేయర్ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కూటమి అభ్యర్థిగా కోవెలముడి రవీంద్ర నామినేషన్ దాఖలు చేయగా వైసీపీ పోటీ చేయకుండా తమ సభ్యులకు విప్ జారీ చేసింది. వైసీపీ పోటీ చేయకపోవడంతో కూటమి అభ్యర్థి రవీంద్ర ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ప్రస్తుతం ఉన్న మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామాతో నూతన మేయర్ ఎన్నిక అనివార్యమైంది. నూతన మేయర్గా టీడీపీకి చెందిన కోవెలమూడి రవీంద్ర ఎన్నిక లాంఛనప్రాయమైంది. ఈ ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో మేయర్ ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం గుంటూరు నగరపాలక సంస్థలో 56 మంది కార్పొరేటర్లు ఉండగా వీరిలో కూటమి వైపు 29 మంది ఉండగా వైసీపీ నుంచి 27 మంది ఉన్నారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు జీవన వృత్తిని కల్పించిన ఘటన సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తోటపల్లి గూడూరు వెంకటేశ్వర పట్టపుపాలెం గ్రామంలో ఆయన మత్స్యకారుల వేట నిషేధ వృత్తిని అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు. చేపల వేట జీవనాధారంగా ఉన్న మత్స్యకారుల కష్టాలను అర్థం చేసుకుని ఒకేసారి 20,000 రూపాయలను కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. కూటమి పాలనలో వ్యవస్థలన్నీ గాడిన పడ్డాయని సోమిరెడ్డి చెప్పారు. ఇప్పటి వరకు కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసుల కంట కనబడకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను తమ పార్టీ కార్యకర్తలు పటాపంచలు చేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. రజతోత్సవ సభ విజయవంతం అయిందని ఎక్స్ వేదికగా ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉదయం నుండి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసిన నాయకులు కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే రజతోత్సవ సభ అనగానే కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని, కేసీఆర్ వచ్చి నిలదీస్తాడని తెలియగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టిందని వ్యాఖ్యానించారు. అందుకే అడుగడుగునా పోలీస్ ఆంక్షలు, నిర్బంధాలు ప్రయోగించారని హరీష్ విమర్శించారు. సభా స్థలానికి కార్యకర్తలు చేరకుండా 10-15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చేశారని ఆరోపించారు. కరీంనగర్, సిద్దిపేట, హుస్నాబాద్, వరంగల్ సహా అన్ని దారుల్లో వచ్చే వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారని, ట్రాఫిక్ జామ్ పేరిట సాక్షాత్తు పోలీసులే దగ్గరుండి వందలాది వాహనాలను తిప్పి పంపారని అన్నారు. మండు వేసవిలో అకాల వర్షం మరోసారి రైతులను నష్టాల పాలు చేసింది. శనివారం రాత్రి, ఆదివారం కురిసిన వర్షానికి పలుచోట్ల వరి నేలకొరిగింది. ఇంకొన్ని చోట్ల కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. నారాయణపేట జిల్లాలో పిడుగుపాటుకు 2 రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ జిల్లాతో పాటు జోగులాంబ, గద్వాల జిల్లాలో పిడుగులు పడి అనేక మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. వివిధ జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఇవాళ వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం రాత్రి, ఆదివారం అకాల వర్షం, పిడుగులు బెంబేలెత్తించాయి. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో ఆదివారం మధ్యాహ్నం పిడుగులు పడి 2 యువకులు మృతి చెందారు. ఉప్పర్పల్లికి చెందిన పట్నం ఆంజనేయులు పొలంలోకి కళ్లెంలో ఆరబెట్టిన ధాన్యంపై కవర్లు కప్పుతుండగా పిడుగుపడి మృతి చెందాడు. దాదన్పల్లికి చెందిన యువకుడు కురుమూర్తి పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయాడు. నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో పలు గ్రామాల్లో పిడుగులు పడి 2 ఆవులు, 2 ఎద్దులు, 2 గేదెలు, కోడెదూడ, 15 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. షూటింగ్ లో బిజీగా ఉన్నందున సోమవారం విచారణకు రాలేనని హీరో మహేష్ బాబు ఈడీ అధికారులకు లేఖ పంపారు. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం తాను సినిమా షూటింగ్ లో ఉన్నానని, విచారణకు మరో తేదీ ఇవ్వాలని కోరారు. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్ సంస్థలకు సంబంధించిన ప్రకటనలో మహేష్ నటించారు. సాయి సూర్య డెవలపర్స్ ప్రకటనలో నటించినందుకు మహేష్ బాబుకు 5.9 కోట్ల
పారితోషికం చెల్లించారు. అందులో 2.5 కోట్లు నగదు రూపంలో ఇచ్చారు. ఇటీవల జరిగిన ఈడీ సోదాల్లో ఈ విషయం వెల్లడి కావడంతో మహేష్ బాబు 28న విచారణకు రావాలని ఈడీ నోటీసు జారీ చేసింది. యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామప్ప దేవాలయాన్ని 2023 మిస్ ఇండియా విజేత నందిని గుప్తా సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. నందిని గుప్తా రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. పర్యాటక శాఖ జిల్లా అధికారి శివాజీ నేతృత్వంలో టూరిజం గైడ్లు ఆమెకు రామప్ప ఆలయ చరిత్ర, రామప్పలోని మదనిక సాలాంబజీ కళ చరిత్రను తెలియజేశారు. అద్భుత నిర్మాణ రీతులు, అపురూప శిల్ప సంపదను నిలవైన రామప్ప ఆలయం కాకతీయుల నిర్మాణాల్లో తలమానికంగా నిలిచింది. రాళ్లను కరిగించి పోతపోసి మలిచిన శిల్పాలను నందిని గుప్తా ఆసక్తిగా తిలకించారు. మరోవైపు మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరగనుండగా ఈ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాల అందాల భామలు రాష్ట్రంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూపేలా ప్రభుత్వం కార్యాచరణ చేసింది. అందులో భాగంగా మే 14న సుందరిమణులు రామప్పకు రానున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ విషయంలో భారత్ కఠిన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఆయా వీసాల కింద భారత్లో ఉన్న పాక్ పౌరులను నిర్ణీత గడువులోగా స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. అయితే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా ఇక్కడే ఉంటే ఇటీవల తీసుకువచ్చిన చట్టం ప్రకారం వారిని అరెస్టు చేయవచ్చు. విచారణ చేపట్టి గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష లేదా 3 లక్షల జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది. సార్క్ వీసాల కింద భారత్లో ఉన్న పాకిస్తానీలు ఏప్రిల్ 26 లోపు దేశాన్ని వీడాలని కేంద్రం ఇటీవల ఆదేశించింది. వైద్య వీసాల కింద వచ్చిన వారికి ఈ నెల 29 వరకు గడువు ఇచ్చింది. బిజినెస్, విజిటర్, స్టూడెంట్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్నవారు ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అనేక మంది పాకిస్తాన్ జాతీయులు అటారీ వాఘా సరిహద్దు వద్ద గుండా తిరుగు పయనమయ్యారు. 3 రోజుల్లో 509 మంది ఈ సరిహద్దు గుండా దేశం దాటారు. మరోవైపు ఆ దేశంలో ఉన్న 745 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.